కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే. రెండో పరిశీలనలోకి రండి. నేను ధ్యానము ప్రార్థనాది కదా అన్నాను. కంచన కాంచీ తిలకం. తిలకం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? చెట్టు. తిలక వృక్షం అని ఒక వృక్షం. అమరకోశంలో 5 రకాలైనటువంటి అర్థం చెప్పారు ఆ చెట్టుకి. ఆ చెట్టు ఏం చేస్తుందంటే, నువ్వు చెట్టు ఉంటుంది చూశారు, నువ్వులు కాసే చెట్టు. ఆ చెట్టు పూలు పూస్తుంది. ఆ నువ్వు పూలలు ఉంటాయి చిన్న తుమ్మి పూలలాగా. ఆ నువ్వు పూలు ఎలా ఉంటాయో అటువంటి పూలు పూసే చెట్టు అది. దాన్ని తిలక వృక్షం అంటారు. అది చెట్టు. ఇప్పుడు మీరు మార్చాలి మళ్ళీ అన్వయాన్ని. కంచన కాంచీ తిలకం, కాంచీపురంలో ఉన్నటువంటి ఒకే ఒక్క చెట్టు. ఆ చెట్టు లాంటి చెట్టు ఇంకొక చెట్టు లేదు. కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం. అలా ఉంచండి కాసేపు. ఇప్పుడు రెండో పాదం ప్రధానం కాదు, మూడో పాదం, నాలుగో పాదం చూసుకోవాలి. ఇప్పుడు మూడో పాదం చూడండి. కఠిన స్తనభర నమ్రం. ఆ చెట్టు వంగిందిలా. ఎందుకు వంగింది? దాని పళ్ళ బరువు కొంగిపోయింది. అది పళ్ళు లేని చెట్టు ఎందుకు వంగుతుంది? పళ్ళున్నాయి కాబట్టి వంగింది అది. ఆ పళ్ళే పళ్ళు, ఆమె స్తనములే ఆ పళ్ళు. ఆ పళ్ళ యొక్క బరువు చేత ఇలా వంగింది కిందకి. కఠిన స్తనభర నమ్రం. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు అంటే ఎక్కడ కూర్చుంటారు? చెట్టు కింద కూర్చుంటారు. చెట్టు కింద కూర్చున్నవాడికి సాధారణంగా చెట్టు ఏమిస్తుంది? నీడనిస్తుంది. ఈ చెట్టు ఏమిచ్చింది? నీడతో పాటు పళ్ళనిచ్చింది. ఎలా ఇచ్చింది? తాను ఎక్కి కోసుకోవడమో నిలబడి కోసుకోవడమో చేయక్కర్లేదు, పళ్ళే కిందకు అందుతున్నాయి. ఇప్పుడు ఆ పండు తాగినవాడు ఉన్నాడే, వాడు కైవల్యానంద కందమవలంబే. ఆ పండు తాగిన వాడికి కడుపు నిండడం కాదు, జన్మ నిండిపోతుంది. వాడికి మళ్ళీ పుట్టడం. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తాగిన వాడికి ఇక శత్రువులు లేరు. ఎందుకని? ఆ చెట్టు కొమ్మలలోనే ఆయుధాలు ఉన్నాయి. వాడి జోలికి ఎవరూ రాకుండా. వాడి జోలికి ఏవి రావు, కామక్రోధాది అరిషడ్వర్గములు రావు. ఎందుకని? ఆమె చేతిలో, ఆ చెట్టు చేతిలో కరధృత కోదండ బాణశృణి పాశం. ఆ కొమ్మలే ఆయుధాలు. ఇప్పుడు అది చెట్టు. మీరు రెండో స్థాయిలో చూస్తే అదే శ్లోకం చెట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మీకు ఆ ఆనందం కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. అమ్మవారి పరంగా కదండి శ్లోకం, చెట్టు పురుష పరంగా కదా చెప్తారు, లతనైతే కదా స్త్రీ పరంగా చెప్తారు. మరి అమ్మవారికి చెట్టు ఎలా అన్వయం అవుతుంది అంటే, నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి. చెట్టులు లేకుండా ఆకులు లేని తనం ఉంటుందా? చెట్టు ఉంటే కదా ఆకులు లేని చెట్టు అంటారు. అసలు చెట్టే లేదు, ఆకులు లేని చెట్టు అనడానికి అవకాశం ఉంటుందా? ఇంకా ఉండదు. అమ్మవారు అపర్ణ. అపర్ణ అంటే ఆకులు లేనిది. ఆకులు లేనిది ఏది? చెట్టే. కాబట్టి ఆవిడ చెట్టు అయితే నీకు వచ్చిన నష్టం ఏమిటి? అందుకని అది తిలక వృక్షం అన్నారు. వాడు రాడు ఆ నీడ నుంచి. వాడు ఆ చెట్టు దగ్గరే కూర్చుంటాడు. వాడు ఆ చెట్టు మొదట్లోనే కూర్చుంటాడు. భగవంతుణ్ణి చెట్టుతో పోల్చడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఒక ప్రధానమైన లక్షణం. చెట్టుతో పోలిస్తే ఏం చెప్తారో తెలుసా? అలాంటి చెట్టు లేదని చెప్తారు. రామాయణంలో శ్లోకం ఉంది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. ఆ చెట్టు ఎటువంటిదంటే నివాస వృక్ష సాధూనాం. ఆ చెట్టు కింద ఉండే వాళ్ళందరూ కూడా సాధు పుంగవులు. అంటే వాళ్ళు పరమభక్తి తత్పరత కలిగిన వాళ్ళు మాత్రమే ఆ చెట్టు కిందకి చేరుతారు. ఆ చెట్టు కిందకి కానీ వచ్చాడా ఎవడైనా, నీడ ఇచ్చేటప్పుడు ఆ చెట్టు ఏమండి మీకు డబ్బు ఎంత ఉంది, మీరు ఏం చదువుకున్నారో అని అడగదు. చెట్టు కిందకి వెళ్ళడం నీ కర్తవ్యం, చెట్టు మాత్రం నీ దగ్గరికి రాదు. నువ్వు కానీ అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళడమే చెట్టు కిందకి వెళ్ళడం. నువ్వు అమ్మవారి పాదముల వంక చూసి అమ్మవారి పాదముల దగ్గరికి చేరావా, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. ఆపన్నులకు పరగతి ఆవిడ. ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ. ఆర్తులైనటువంటి వారికి కోర్కెలన్నీ తీరుస్తుంది. యశశ్చైక భాజనం.
అటువంటి కీర్తి కలిగిన చెట్టు ఇంకొకటి కూడా ఉందనుకుంటున్నావేమో. అదొక్కటే చెట్టు, ఆ పరమాత్మ ఒక్కడే అటువంటి చెట్టు, ఇంకొక చెట్టు లేదు. కాబట్టి మీరు ఇదే శ్లోకాన్ని కంచన కాంచీ తిలకం అన్న దగ్గర మొదలుపెట్టి చెట్టుగా తిలక వృక్షం కింద తీసుకుని బయలుదేరితే అది చెట్టు రూపంలోకి మారుతుంది. ఇప్పుడు మీరు ఆ చెట్టు మొదట్లో కూర్చుని ఊహ చేసి ధ్యానం చేసినా సరే మీకు కామాక్షి పరదేవతానుగ్రహం కలుగుతుంది. కాదు, కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృడిపాశం, ఇది వివరణాత్మకం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే తిలకం, తిలకము అన్న మాటకు అర్థం ఏంటి? తిలకము అంటే అది వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను కాదు, నేను పెట్టుకుంటే అని. తిలక ధారణం చేస్తే అని. తిలక ధారణం చేశాడు అంటే ఏమిటి? దాని అర్థం బొట్టెట్టుకున్నాడు కదా. నేను తిలక ధారణం చేశానండి అన్నాను అనుకోండి, ఏమిటి దాని అర్థం? బొట్టు పెట్టుకున్నానండి. నేను బొట్టు పెట్టుకుంటే రెండు అర్థాలు అన్వయం అవుతాయి. ఏమిటి? ఒకటి, నేను మంగళస్వరూపుడను, నేను మంగళప్రదంగా ఉన్నాను అని గుర్తు. అంటే స్నానాదులు పూర్తి చేసి ఉన్నాను. నేను స్నానం చేయలేదనుకోండి, ఇంకాను బొట్టు పెట్టుకోకూడదు, పొడి విభూతి ఒక్కటే పెట్టుకోవాలి, బొట్టు ఉండదు. బొట్టు లేదనుకోండి అపరకర్మ చేస్తున్నాడని గుర్తు. బొట్టు ఉందనుకోండి దేవతార్చన చేస్తున్నాడని గుర్తు. బొట్టు ఉందనుకోండి మంగళప్రదుడని గుర్తు. బొట్టు లేదనుకోండి అమంగళకర స్వరూపం. అది పురుషుడికే కాదు, అసలు స్త్రీ విషయంలో విశేషం. ఇప్పుడు ఎన్ని ఉంటే ఎవడికి కావాలండి? మీరు ఆలోచించండి. ఎన్ని ఉంటే చూస్తారు? ఆవిడ అయ్య బాబోయ్ టన్ను బంగారం పెట్టుకుందండి అని మీరు ఆవిడికి పసుపు కుంకాలు ఇస్తారా? ఇవ్వరు. ఆవిడ 50 రూపాయల చీర కట్టుకుని మెడలో పసుపుతాడు వేసుకొని ఇవ్వండి, బొట్టు పెట్టుకుందనుకోండి ఇస్తారు. ఆవిడ సభర్తృక, సువాసిని. కాబట్టి ఆవిడికే గౌరవం, ఆవిడికే మర్యాద, ఆవిడికే పూజ, ఆవిడికే తాంబూలం, ఆవిడికే నమస్కారం తప్ప అదొక్కటి లేకపోతే ఐదోతనం ఏవీ లేవు. ఆ ఒక్కటి ఉందని గుర్తు తిలకం. కాంచీపురం అంతా కలిపి ఒక స్త్రీ అయితే అసలు ఆ కాంచీపురానికి తిలకం కామాక్షి. ఆ కామాక్షి అక్కడ లేకపోతే అసలు ఆ కాంచీపురం అమంగళకరం, దాన్ని చూసేవాళ్ళు. అది కంచన కాంచీ తిలకం. ఆ ఒక్కటే బొట్టు తప్ప ఇంకొకటి బొట్టు కాదు. అసలు ఆ కాంచీ నగరానికే శోభ ఎందుకంటే, కాంచీపురం మోక్షపురం ఎందుకయిందంటే, కాంచీపురం వెళ్ళండి కాంచీపురం వెళ్ళండి అని ఎందుకంటారంటే, కాంచీ ప్రవేశం ఎందుకంత గొప్పదైందంటే కామాక్షి ఉంది కనుక. అక్కడ కామాక్షి లేకపోతే బొట్టు లేని ఆడది ఎంత అమంగళకరమో, బొట్టు లేని మగాడు ఎంత అమంగళకరమో, కామాక్షి లేని కంచి అంత అమంగళకరం. కామాక్షి ఒక్కతుంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరుతో సంబంధం లేదు. ఆవిడొక్కత్తి చాలు, కంచెన. ఆవిడొక్కత్తుంది, అందువల్ల గౌరవం వీళ్ళందరికీ. ఆవిడొక్కత్తి లేకపోతే వీళ్ళ మొహం కూడా ఎవరు చూసేవాళ్ళు లేరు, అక్కడికి వెళ్ళేవాడు. అది ఆ పట్టణం యొక్క మంగళత్వం అంతా ఆమె యందే ఉన్నది. ఇప్పుడు అమ్మవారి యొక్క శ్లోకం కంచన కాంచీ తిలకం కాదు. మీరు చూడండి, బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది ఇక ఏ ఇతర విశ్వాసమునందు లేదు. బొట్టు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. పునర్జన్మ ఉన్నది దేని వలన? చేసుకున్న కర్మల వలన. ఎవడు ఎంత కర్మ చేస్తాడో ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ పునర్జన్మలు స్వీకరించవలసి ఉంటుంది. అది పుణ్యమా పాపమా పక్కన పెట్టండి, ఏదైనా కూడా అనుభవించవలసింది. పుణ్యమైనా ఈశ్వరుడు ఇంత పుణ్యం చేశావు కదా అని ఊరుకోడు, అది అనుభవించడానికి నువ్వు ఓ శరీరం ముచ్చుకో అంటాడు. పాపం చేశాడనుకోండి, ఇంత పాపం చేశావు కదా శరీరం ముచ్చుకో అంటాడు. రెండిటికీ ఫలితం శరీరమే. కాబట్టి నుదుటిన బొట్టు పెట్టుకోవడం అంటే ఆధ్యాత్మికమైన మంగళత్వం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతమును అంగీకరించి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట. అందుకే దేవాలయంలోకి బొట్టు పెట్టుకోకుండా రాకూడదు, అలా ప్రవేశించడానికి అర్హత లేదు, పంపించకూడదు గుళ్ళోకి వాళ్ళని. కాబట్టి కంచన కాంచీ తిలకం
అంటే బొట్టు పెట్టుకున్నాడు అంటే మంగళప్రదుడు, పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు, కర్మ సిద్ధాంతమును తెలిసిన్నవాడని గుర్తు. అసలు అది ఒప్పుకుంటేనే నీకు ధ్వజస్తంభం దగ్గరికి రావడానికి అర్హత. ధ్వజం దగ్గర నిలబడి నమస్కారం ఎందుకు చేస్తారంటే వేద ప్రమాణాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు. వేద ప్రమాణాన్ని అంగీకరించాడంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. అసలు సనాతన ధర్మం అనేటటువంటి కోటలోకి ప్రవేశించాలంటే నువ్వు బొట్టు పెట్టుకున్నవాడివై ఉండాలి. కాబట్టి అది నేను విభూతి పెట్టుకుంటానండి అంటే రక్ష, అది బొట్టు కాదు. నువ్వు కుంకం పెట్టుకోవలసిందే, తిలకం పెట్టుకోవలసిందే. నీ మంగళప్రదత్వమంతా అసలు సనాతన ధర్మమునందు జీవనాడి అయినటువంటి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట అన్నది కేవలముగా తిలకము మీద, బొట్టు మీద ఆధారపడినది. ఆంతరమైన మంగళత్వము కానీ బాహ్యమునందు మంగళత్వము కానీ బొట్టు మీద ఆధారపడినట్టే కాంచీపురము యొక్క ఆంతరమంగళత్వము కానీ బాహ్యమంగళత్వము కానీ కామాక్షి వలదనే ఉన్నది. అది ఆవిడ గొప్పతనం. కాబట్టి అమ్మా నువ్వు అటువంటి తిలకానివి కాంచీపురానికి, కంచెన కాంచీ తిలకం అటువంటిది ఆవిడొక్కతే. ఆవిడ తక్క మిగిలిన ఎవరూ కంచిలో కూడా అంత గొప్పవారు కారు. చిత్రం ఏంటంటే మరి ఏకాంబరేశ్వరుడు, మరి ఏమండి ఆవిడ భర్త కదా ఏకాంబరేశ్వరుడు, ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడ తప్ప ఎవరూ అంత గొప్పవాడు కాడు అంటే మరి ఏకాంబరేశ్వరుణ్ణి చిన్నపుచ్చినట్లు కాదా? కానీ కాదు. ఎందుకని? ఏకాంబరేశ్వరుడును కామాక్షి వేరుగా ఉంటారా? వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు కలిసే ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నప్పుడు అసలు వేరు చేయడం అన్నమాట నీకెవడు చెప్పాడు? ఏకాంబరేశ్వరుడు వేరు కామాక్షి వేరుని ఎవడు చెప్పాడు నీతోటి? అలా చెప్పడం కుదరదు. ఇందాక నేనేం చెప్పాను? ఆకులు లేని చెట్టు అని చెప్పాను తప్ప ఆకులు వేరు చెట్టు వేరు అని చెప్పానా? ఆకులు లేని చెట్టు అంటే ఆకులు వస్తాయి చెట్టు ఉంటేనే. కాబట్టి ఆయన ఏకాంబరేశ్వరుడు మామిడి చెట్టు అయితే ఆకులు లేని మామిడి చెట్టు ఆవిడ. కాబట్టి ఏకాంబరేశ్వరుడు ఒకటి, అమ్మవారు ఒకటి కాదు, ఇద్దరూ కలిసే ఉంటారు. కాబట్టి దాని యందు ఆమె భర్తని తక్కువ చేయడం అన్నమాట ప్రవేశించదు. అటువంటి కంచెన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృడిపాశం. ఆమె చేతులలో కోదండము, బాణములు, శృణి పాశం అంటే అంకుశాన్ని, పాశాన్ని పట్టుకుంది. యథార్థమునకు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు చెప్పినప్పుడు పై రెండు చేతులలో అంకుశము, పాశము, కింది రెండు చేతులలో ధనస్సు, బాణములు. ముందు ధనస్సు బాణాలు చెప్పరు, ముందు అంకుశం, పాశం చెప్తారు. కానీ ఆ గాడి తప్పిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకరు మూకశంకరులు, రెండు శంకరాచార్యులు వారు. వీళ్ళిద్దరూ ఆ మార్గాన్ని పాటించలేదు. పాటించకుండా వ్యాసుడు వర్ణించిన రూపానికి విరుద్ధంగా వర్ణించారు చేతుల్ని. ఆయన కూడా పణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిడత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదామా కరతలై పురస్తాదస్తాంన పురమధితురహో పురుషిక అన్నారు. ఆయన కూడా అలాగే ధనుర్బాణం పాశం శృణిమపి దధామా కరతలై. ఆయన ధనుర్బాణాలు చెప్పారు, ఈయన ధనుర్బాణాలు చెప్పారు. వ్యాసుడొక్కడు ముందు పాశాంకుశములను చెప్పి అప్పుడు కోదండం బాణాలు చెప్పారు. అసలు నిజానికి ఏది సత్యం అని చెప్పాలి? వ్యాసుడు చెప్పినటువంటి ఆయుధాల క్రమం సత్యమా, శంకరాచార్యులు వారు మూకశంకరులు చెప్పినటువంటి ఆయుధ క్రమం సత్యమా అంటే నేను ఒకటి చెప్తాను చూడండి. 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ఉన్నాయి. కింద నుంచి పైకి చెప్పారు, పైనుంచి కిందకి చెప్పారు. ఏది సత్యం, ఏది అసత్యం? అక్కడ సత్య అసత్య ప్రసక్తి ఎందుకు వచ్చింది? రాలేదు. నేను కింద చేతుల్లో పట్టుకున్నవి చెప్పి మీరు పై చేతుల్లోవి చెప్పారు, ఇంకొక ఆయన పై చేతుల్లో చెప్పి కింద చేతుల్లో చెప్పాడు. ఇప్పుడు సత్యం అసత్యం కాదు, కానీ క్రమం మారింది. క్రమం మారినప్పుడు ఏ క్రమం ప్రధానం? వ్యాసుడు చెప్పిందే ప్రధానం. అది మాత్రం ఇంకా తిరుగులేని సత్యం. మరి శంకరులు మూకశంకరులు ఎందుకు మార్చి చెప్పారు? అలా చెప్పకూడదు కదా. మరి కరధృత కోదండ బాణశృణిపాశం అని ఎందుకు మార్చారు అంటే
వ్యాసుడు చెప్పవలసినటువంటిది ఏ తత్వకోణంలో చెప్తున్నాడో ఆ తత్వకోణంలో శంకరులు మూక శంకరులు చెప్పట్లేదు, అందుకని మార్చారు. అంటే మీకు కొంచెం బాగా అర్థం అవ్వాలంటే నేను మాట చెప్తాను చూడండి. చెరుకు విల్లు పుష్పబాణాలు ఎవరి దగ్గర ఉంటాయి? మన్మధుడి దగ్గర ఉంటాయి. ఆ చెరుకు విల్లు ఆ పుష్పబాణాలే ఎవరి దగ్గర ఉంటాయి? అమ్మవారి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు చెప్పాడు అనుకోండి వ్యాస భగవానుడు, ఏముందండి మన్మధుడి దగ్గర ఉన్నవే అమ్మవారి దగ్గర ఉన్నాయి, కొత్తవే ఉన్నాయి అనేస్తాం మనం. వసిన్యాది దేవతలు స్తోత్రం చేసేటప్పుడు లలితాపరాభట్టారికా స్వరూప వైభవ వర్ణనం చేస్తున్నారు. అది ఎంత గొప్పదో చెప్తున్నారు. ఎంత గొప్పదో చెప్పేటప్పుడు దానితో సమానంగా పోల్చే అవకాశం మొదటిచ్చి చెప్పకూడదు. ఏముందండి ఇవే కదండి మన్మధుడి దగ్గర ఉన్నాయంటాడంతే చటుక్కున్నాడు. తర్వాత రెండు చదవడం. ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు అన్నాడు అనుకోండి, ఆగండి ఆగండి ఆగండి, ఏముందండి గొప్పతనం అవే కదండి మన్మధుడి దగ్గర కూడా అంటాడు. మిగిలిన రెండు వినడం. వ్యాసుడు చెప్పిన లలితా సహస్రం విన్న తర్వాత కదా మీరు వింటున్నారు. వ్యాసుడు ముందు చెప్పాడా శంకరాచార్యుల వారు మూక శంకరుల ముందు చెప్పారా? వ్యాసుడైనా ముందు చెప్పాడు. వ్యాసుడు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మీకు మూక శంకరులు చెప్పినా ఆదిశంకరులు చెప్పినా మీరేమంటారు? తొందరపడిపోయి మన్మధుడి దగ్గర ఉన్నవే కదండి ఈవిడి దగ్గర ఉన్నవి అనరు. ఎందుకని? మీకు తెలుసు. చెరుకు విల్లు బాణాలు అనగానే బహుశः ఇంకో రెండు చేతుల్లో ఈ రెండు కూడా ఉంటాయి, పాశము అంకుశము కూడా ఉంటాయి అంటారు మీరు. ఇప్పుడు ఒకసారి వ్యాస హృదయాన్ని పట్టుకోనివాడు శంకరుల హృదయాన్ని మూక శంకరుల హృదయాన్ని పట్టుకుంటున్నాడు అనుకోరు. వ్యాసుణ్ణి తెలుసుకుని విన్న తర్వాతే శంకరాచార్యుల వారి మాట కానీ మూక శంకరుల మాట కానీ మీరు వింటున్నారు కదా. అందుకని కరధృత కోదండబాణ శృణిపాశం, ఈ కోదండము బాణములు ఇది అత్యంత ప్రధాన. ఒక మాట చెప్పాలి. ఒకవేళ ఆవిడ పట్టుకోలేదు, ఆవిడ చెరుకు విల్లు బాణాలు పట్టుకోలేదు, ఆవిడ పాశము పట్టుకోలేదు అంకుశము పట్టుకోలేదు, ఆవిడ నాలుగు చేతులు ఉత్తినే ఖాళీగా పెట్టుకుని నాలుగు ఇలా కిందకు మడిచేసి కూర్చుంది, ఆవిడ ఇవ్వదా? అవి పట్టుకోకపోతే పట్టుకుంటే తేడా వస్తుందా? పట్టుకుంటే ఏ అనుగ్రహం ఇస్తుందో పట్టుకోకపోతే ఆ అనుగ్రహం ఇవ్వదా? ఇస్తుంది. కానీ పట్టుకోవడం ఎందుకు మరి? నేను ఇది ఇస్తానని మీకు నమ్మకం కల్పించడానికి కాదు. నేను అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అయ్యా భోజనం చేయడానికి రండి మా ఇంటికి రండి అని వీధిలో నిలబడి అన్నాను అనుకోండి, మీరు నమ్ముతారు. ఓ భోజనం పెడతాడులో ఉంది పాపం రమ్మంటున్నాడు ఇదని. నేను అసలు అలా నించున్నాను అనుకోండి ఇంటి ముందు, వీధి వంక చూస్తున్నాడు అనుకుంటారు. నా మనస్సు మీకు ఎలా తెలుస్తుంది? అమ్మవారు ఆయుధాలు పట్టుకోవడం అలాంటిది. ఆ తత్వం పట్టుకోవడం కంచెన ఒక్కతే. ఆయుధాలు నీకేమైనా చేస్తాయనుకోకు, ఆయుధాలు ఏం చెయ్యవు. ఆయుధాల ద్వారా వస్తున్నది ఆవిడ అనుగ్రహమే. అవి లేకపోయినా అనుగ్రహిస్తుంది. అవి లేకపోయినా అనుగ్రహిస్తుంది కాబట్టే ఓ గమ్మత్తుంది. ఆనందవల్లీ స్వరూపంలో ఉంది అగస్త్య మహర్షి పూజ చేసిన చోట ఆవిడ. కాబట్టి ఆ తల్లి ఆయుధాల్ని పట్టుకుంది అంటే ఏ కారణము చేత పట్టుకుందని నువ్వు ఆలోచించమని దాని అర్థం. మన్మధుడు చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకున్నంతసేపు మనము తీపి చూస్తూ ఉంటాం. చెరుకులో ఏముంటుంది? తీపి ఉంటుంది. పువ్వులలో ఏముంటుంది? తీపి ఉంటుంది. మనం తీపి తింటూ ఉంటాం. ఆయన చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు పుష్పబాణములు మన మీద పడినంతసేపు కూడా కేవలం ఏదో స్త్రీ పురుష సంబంధమైన కామమే అని మీరు అనుకోకండి. లౌకికమైనటువంటి కామము కలుగుతూనే ఉంటుంది. ఆ కోరిక అనుభవిద్దాం, ఈ కోరిక అనుభవిద్దాం, అక్కడికి ఎడదాం, ఇక్కడికి ఎడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, కోరికలు పుడుతూనే ఉంటాయి. అదే అమ్మవారు పట్టుకుందనుకోండి, కోరికలన్నీ ఆగిపోతాయి. కోరికలన్నీ ఆగిపోవడం అంటే ఇంక అసలు అతను ఏమీ చెయ్యడా అండి అని మీరు అనుకోకండి. చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా? ఆయన చేసేవి అన్నీ కూడా, ఆయనకి సుఖములన్నీ కూడా ఏవి అంటే భగవత్ సంబంధంగానే సుఖం. భగవంతుడి సంబంధాన్ని పక్కన పెట్టి ఆయనకి సుఖం ఉండదు. ఆయన తింటాడు చక్కెర పొంగలి, ఆయన తింటాడు పులిహార. ఎప్పుడు? భగవన్ నివేదితమైతేనే.
భగవన్నివేదనము కాని పదార్థం తినడం. చాలామంది స్వీట్ స్టాల్లో మేము తినవండి, హోటల్లో మేము తినవండి అంటారు. ఎందుకు తినరు? ఇప్పుడు మీ ఇంట్లో పులిహార వండారండి, హోటల్లో పులిహార వండారు. మీ ఇంట్లో అన్నం వండారు, హోటల్లో అన్నం వండారు. మీ ఇంట్లో కూర వండారు, హోటల్లో కూర వండారు. ఏమిటి ఇక్కడ తినడానికి అక్కడ తినడానికి తేడా? ఇక్కడ తింటే కడుపు నిండింది, అక్కడ తింటే కడుపు నిండింది. ఎందుకు తినడం హోటల్లో? ఒక్కటే కారణం, వాడు భగవన్ నివేదనము చేసి పెట్టలేదు. ఏమో వాడు చేశాడేమో మీకు ఎలా తెలుసండి అంటారేమో. భగవన్ నివేదనము చేసి వడ్డించినదైతే చెప్పులు వేసుకుని మీకు వడ్డించడం, ఎడంచేతిలో పాత్ర పట్టుకుని వడ్డించడం. భగవత్ ప్రసాదమును నువ్వు తింటున్నది నిజమైతే నువ్వు చొక్కా వేసుకుని తినవు. కాబట్టి అది ఎలా ఈశ్వర ప్రసాదమైంది? కాబట్టి తినడాయన. కాబట్టి అగ్రహారంలోకి వెళ్ళి అయ్యా ఇంత భోజనం పెడతారా అని అడిగి తింటాడు. అది కారణం. అంటే ఆయనకి అన్నం కాదు కావలసింది, భగవత్ ప్రసాదం కావాలి. ఈశ్వర సంబంధం ఉంటే తింటాడు, ఈశ్వర సంబంధం లేకపోతే ఈ కడుపుకి ఇంకోటి తింటాడు. ఓ చెట్టుకున్న పండు తీసుకుని తింటాడు, ఇప్పుడు దోషం లేదు. ఆవు దగ్గరికి వెళ్ళి అయ్యా కాసిన పాలు ఇవ్వండి, కాసిన పాలు తాగుతాడు. లేదా తటాకంలో ఉన్న కాసిన నీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. తప్ప ఆయన తినడు ఇంకోలా. ఎందుకు తినడు? ఒక్కటే కారణం, అది భగవత్ ప్రసాదము కాదు. ఇప్పుడు నాలుకకి కావాలా, భగవత్ సంబంధంతో కావాలా? భగవత్ సంబంధంతో కావాలి. భగవంతుడికి నివేదన చేసి నీకు పెట్టాడు, ఉప్పు ఎక్కువైంది అన్నాడు. ఆ మాట ఆ కూర పక్కన పెట్టి ఒక్క ముక్క తీసుకుని ఇంత అన్నంలో తినేసి ఇంకే కూరతో అంత అన్నం తినేసి ఉత్తరాపోసనం పట్టేస్తాడు. పట్టి ఉప్పు ఎక్కువైందమ్మా చూసుకోండి అని చెప్తాడు. తప్ప ఉప్పు ఎక్కువైంది అండవు. అది ప్రసాదం. అందులో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ప్రసాదం. రుచి చెప్పడం అది దానిలో లేదు, ఇక్కడుందా సంస్కారం. అది ప్రసాదం. ఇప్పుడు నీకు సంస్కారం ఉంటే అది ప్రసాదం కాకుండా ఎప్పుడు పోతుంది? నీకు సంస్కారం లేకపోతే. నీ సంస్కారము చేత ప్రసాదమైనట్టే అమ్మవారి చేతి 5 బాణములు ఎవరి మీద పడతాయో, అమ్మవారి చేతి చెరుకు విల్లు ఎవరు చూస్తారో వాడికి సుఖములన్నీ ఈశ్వర ప్రసాదములు. అంటే ఇప్పుడు ఆయన మాధుర్యం అనుభవిస్తాడు. ఆయనకి చూడాలనిపిస్తే ఏం చూడాలనిపిస్తుంది? ఎప్పుడు ఏదో గుడికి వెళ్ళడం, మఠానికి వెళ్ళడం, మహాపురుషుల యొక్క చిత్రాలు చూడడం, మహాపురుషుల దర్శనం చేయడం, దేవాలయాల్లో ధ్వజస్తంభాలు చూడడం, శిల్పాలు చూడడం, ఇవన్నీ ఇష్టం. ఏమంటే సరదాగా బజార్కి వెళ్దాం వస్తారేంటన్నారు అనుకోండి, అబ్బా నేను రాలేనండి బాబు నాకు వద్దంటాడు. అది ఏంటంటే మీరు కంచి వచ్చారు కదా, కంచిలో పట్టు చీరలు బోల్డ్ ఉంటాయి, పోన్లేండి కొనద్దు రండి చూద్దురు కానీ మేము అందరం కొంటామంటే, బాబు ఇది నేను ఏం చూస్తాను మీరు చూసి కొనుక్కోండి బాబు నేను రానంటాడు. ఎందుకు రాడైనా? ఆయనకు అనురక్తి లేదా చీర మీద. అదే ఏమండి మన గుళ్ళో డబ్బులు ఉన్నాయి కొన్ని, అమ్మవారికి 4 చీరలు కొందాం వస్తారేంటి అన్నారు అనుకోండి, ఎగిరి గంతేసి వస్తాడు. ఎందుకు? అమ్మవారికి చీర అంటే అమ్మవారికి ఏ రంగు చీర బాగుంటుంది, అమ్మవారికి ఎలా కడితే బాగుంటుంది, ఆయనకి అలా ఆలోచించడం సంతోషం, అందుకు వస్తాడు. అది పండాడని గుర్తు. వాడి మీద అమ్మవారి బాణాలు పడ్డాయి. ఇది మా ఆవిడికి బాగుంటుందని ఊహించి పక్కన భార్య లేకపోయినా కొన్నాడు. ఇంటికి వెళ్ళాక చీ అంటే అది తర్వాత మాట. ముందు వీడు సంతోషించి కొన్నాడు, వీడి మీద మన్మధుడి బాణాలు పడ్డాయి. లేదు అంటే భార్యకి చీర కొనకూడదా అండి అని అనకండి. నేను ఒక మాట చెప్తాను, పరదేవత అనుగ్రహం. నా భార్య నన్నంత అనుగమిస్తుంది, పిచ్చి తల్లి, దానికి ఏ కోరిక లేదు. నేను ఏది పట్టుకెళ్ళిస్తే పరమ సంతోషం అండి, కామాక్షి దగ్గర పెట్టి తెచ్చారా అంటుంది. లేకపోతే కంచి నుంచి వచ్చిందని పూజామందిరంలో పెట్టి కట్టుకుంటుంది. నాకు అటువంటి భార్యనిచ్చావు తల్లి, దానికి ఓ చీర పట్టుకెడతాను నీ ప్రసాదంగా. కంచిలో కొన్నది కామాక్షి చీరే అనుకుని కొన్నాడు. ఇప్పుడు ఆయన భక్తితోనే ఉన్నాడు. పరదేవత బాణములు పడ్డాయి. ఇది భావన సౌకుమార్యం. ఇద్దరూ ఒక కర్మే చేస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళి కోరినటువంటి కోరికలు కొన్ని బంధనములు, కొన్ని బంధనములు కావు. బంధనములు విడుతాయి కొన్ని కోరికలకి. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర నించున్నారు. ఒక ఆయన అన్నాడు, అమ్మ మూక పంచశతి ఉపన్యాసాలు జరుగుతున్నాయమ్మా, మూక పంచశతి ఉపన్యాసాలు నాకు బాగా అర్థమయ్యేటట్టు, ఆ శ్లోకాలు నాకు అర్థమయ్యేట్టు, ఆ శ్లోకాన్ని చదువుకునేటట్టు, దానివల్ల అభ్యున్నతిని పొందేటట్టు
నేను ఇవాళ నుంచి వెడుతున్నాను, నన్ను అనుగ్రహించమ్మా అన్నాడు. ఒక ఆయన అన్నాడు, అమ్మ నా కొడుకు పరీక్షకు వెళ్తున్నాడు, వాడు తప్పకుండా ఆ పరీక్షలో నెగ్గి వాడి జీతం ఇంకో 10,000 రూపాయలు పెరిగేటట్టు చూడమ్మా అన్నాడు. ఇద్దరూ కోరికలేనా కోరింది? కానీ శాస్త్రంలో ఈయనది కోరిక అని వెయ్యరు, ఈయన కోరిక కోరాడని వేయరు. అకామి, ఆయనకి కోరిక లేదు అనే వేస్తారు. ఆయన యందు భగవత్ కృప వర్షిస్తుంది. లౌకికమైన కోరికలు మన్మథబాణములు, అలౌకికములు అంటే కేవలం భగవత్ సంబంధంలో కోరిన కోరికలు పరమేశ్వరుణ్ణి కోరనివే.